హాయ్ అండి. పాత బట్టలతో అదిరిపోయే ఐడియాస్ అండి. రూ. 1000 పొరుపుని ఈజీగా ఇంట్లోనే మనం ఈజీగా కుట్టుకోవచ్చండి. మెషిన్‌తో పని లేదు. నెయిల్ కటర్ చేసే అద్భుతం అండి. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. చాలా అద్భుతంగా పనిచేస్తుందనమాట. ఇలా 2 శారీస్ అయితే తీసుకోవాలండి. 2 శారీస్‌ని కూడా ఈ విధంగా నేనైతే సరిపోను అంటే హైట్ చూసుకొని కట్ చేసుకుంటున్నానండి. ఎక్కువగా ఉన్నటువంటి దాన్ని. ఇలా శారీ కట్ చేసేసుకున్న తర్వాత 2 అంచులు కూడా అంటే 2 సైడ్స్ ఉన్నటువంటి అంచుల్ని ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి. చేతి పని సూదితో అయినా వేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్స్ అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే చేతితో అయితే 2 సైడ్స్ కూడా 2 సైడ్స్ ఈ విధంగా కుట్లు అయితే వేసేసుకున్నానండి. ఒక పక్క మాత్రం ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఒక పక్కన ఓపెన్గా వదిలేసేయాలి. ఇప్పుడు దీనిపైన మీకు ఇంట్లో ఉన్నటువంటి శారీస్ కానీ, పిల్లల డ్రెస్సెస్ కానీ, మీ దగ్గర ఏవి ఉన్నా కూడా పాతవి డ్రెస్సెస్ ఉంటాయి కదండీ! అవన్నీ కూడా శారీస్ వేసేసిన తర్వాత పిల్లలే కానీ, పెద్దవాళ్ళే కానీ శారీస్ కాటన్ శారీస్ ఉంటాయి కదండీ! సిల్క్ శారీస్ ఏవైనా కూడా ఇలా వేసేసుకోవాలండి. అంటే మనకి ముడతలు లేకుండా సమానంగా ఇప్పుడు నేను శారీ ఏ విధంగా అయితే వేసి చూపించానో ఆ విధంగా మొత్తం కూడా వేసేసిన తర్వాత ఇలాగా 2 సైడ్స్ కుట్టుకున్నాం కదండీ! ఇప్పుడు ఇదంతా కూడా రివర్స్‌లో ఫోల్డింగ్ చేసేసి ఇలా తిప్పుకుంటూ వచ్చామనుకోండి, చక్కగా మనకి ఆ లోపల ఉన్నటువంటి శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా చెరిగిపోకుండా చక్కగా ఉంటాయండి. సో, మనకి ముడతలు కూడా రావన్నమాట. మీకు ఇంకా అర్థమవటం కోసం ఒక్కసారి ఫుల్ వీడియో మీరు చూసారంటే మీకే అర్థమవుతుంది. సో, ఇవన్నీ మీరు ఇంట్లో పాతవి ఏం చేయాలో అర్థం కాక పడేస్తూ ఉంటాము, లేదంటే ఎవరికైనా ఇస్తూ ఉంటాము. వాళ్ళు తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు. మనకి చక్కగా ఇలాంటి రీయూజ్డ్ ఐడియాస్ అయితే చేసుకోవచ్చండి. ఇలాంటి శారీస్‌ని మనం పడేయకుండా ఎవరికి ఇచ్చే పని లేకుండా ఈజీగా మన ఇంట్లోనే ఇలా పొరుపులాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా పాత బట్టలతో చాలా రీయూజ్డ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి మీకు ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, ఒక్కసారి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. పాత బట్టలతో మీకు రీయూజ్డ్ ఐడియాస్ చాలా అయితే ఉన్నాయండి. సో, ఒక్కసారి మీరు చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో, ఈ విధంగా అన్నీ కూడా శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, పిల్లలవి పనికిరానివి డ్రెస్సెస్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇలా సమానంగా మరీ ఎత్తు పల్లంగా అని కాకుండా అటు సైడ్ ఇటు సైడు సమానంగా ఉండేటట్లుగా చూసుకొని ఈ విధంగా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా రివర్స్లో శారీని అయితే అంటే 2 సైడ్స్ కూడా మనం స్టిచ్ చేసేసుకున్నాం కదండి, రివర్స్లో ఇలాగా తిప్పుకుంటూ వచ్చామనుకోండి చక్కగా మనకి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇంకా మిగిలినటువంటి ఓపెన్గా ఉన్నట్టు సైడ్ అయితే మనం ఇలా స్టిచ్ చేసేసుకుని అక్కడక్కడ కొంచెం దారంతో స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా ఎంతో చక్కగా ఉండే పొరుపు అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా చేసుకోగలిగే అద్భుతమైన టిప్స్ అండి. మీ మనీ సేవ్ చేసుకునే అద్భుతమైన టిప్స్. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మీకు అర్థమవుతుందండి ఒకసారి చూస్తే. సో, వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.